సోషల్ మీడియా స్టార్ట్ అయింది నా నుండి మెసేజ్ నాలో చాటింగ్ మెసేజెస్ రీల్స్ ఉంటాయి. నేను లేనివి కూడా క్రియేట్ చేస్తాను. తెలుగు బుక్, ఇంగ్లీష్ బుక్ రాగా మీ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ బుక్ అయ్యాను. బోర్ కొడితే చాటింగ్, నచ్చితే లైక్, వీలవుతే షేరింగ్ అన్న మాత్రానే చేయిస్తాను. రియల్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తగ్గించి అందరినీ నాతో గడిపేలా చేస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా కలవండి. హాయ్ ఫ్రెండ్స్, నేను వాట్సాప్ ప్రపంచమంతా నా చేతిలో ఉంది. వాట్సాప్ ఉన్నమా అని ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్ వచ్చింది. నా నుండి కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఫైల్స్ నా నుండి సెండ్ చేసుకోవచ్చు. కానీ అతిగా నన్ను వాడితే మీ టైంని తినేస్తాను. నేను చూడడం ద్వారా వంటలు రాని వాళ్ళు వంటలు నేర్చుకోవచ్చు, తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. నా నుండి ఎక్కువ పాటలు, గేయాలు, రైమ్స్, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ అన్ని నాలో చూడవచ్చు. నా నుండి ఎక్కువ సమయం గడపడం ద్వారా మీకు సమయం వృధా అవుతుంది. పిల్లలు మీ చదువులో వెనకబడతారు. మితంగా వాడితే ఉపయోగకారి, అతిగా వాడితే ప్రమాదకారి. జాగ్రత్త. నేను ఇన్స్టాగ్రామ్, నేను కూడా యూట్యూబ్ లాగే ఉంటాను. నాలో కూడా అందరూ ఉన్నారు. నేను క్రియేట్ని. నాలో చిన్నవారు, పెద్దవారు, సెలబ్రిటీలు, నేతలు, అధినేతలు అందరూ రీల్స్ చేసి పిచ్చిస్తున్నారు. నాలో కూడా చాటింగ్, వీడియో, ఆడియో కాల్ చేసుకోవచ్చు. చాలా మంది తమ పనుల్ని మానుకొని రీల్స్ ఎక్కువగా చూస్తే నేను గూగుల్ని. నాకు అన్ని తెలుసు. ప్రపంచంలో దేని గురించైనా సమాచారం కావాలన్నా నా నుండే లభిస్తుంది. ఎవ్వరికి ఏమీ తెలియకపోయినా నన్ను అడగండి. ప్రపంచానికి నేనే రాజు, నేనే రాని. ఐ హ్యావ్ మై డిజిటల్ అసిస్టెంట్స్ లైక్ గూగుల్ మ్యాప్, గూగుల్ పే, గూగుల్ ఫోటోస్. యూ మే ఫ్రమ్ ద like Google Map, Google Pay, Google Photos. You may search me from dictionary. I will show all the content. పిల్లలు మీకు ఏ ఇన్ఫ్రామ్గా ఉన్నా కావాలన్నా కేజీ నుండి పీజీ వరకు ఏ సబ్జెక్టు సంబంధించిన సెకండ్స్లో మీ ముందు ఉంచుతాను. అమ్మ నాకు ఈ లెక్క అర్థం కట్టు చెప్పమ్మా. నేను బిజీగా ఉన్నాను రా, మీ నాన్న దగ్గరికి వెళ్ళు. నాన్న నాకు ఈ లెక్క అర్థం కట్టు చెప్పినా. అరే నేను తర్వాత చదువుతాను, వెళ్ళరా. అన్నయ్య నాకు ఈ లెక్క అర్థం కట్టు చెప్పని. అరే బుక్ పక్కన పెట్టి క్రికెట్ ఆడదాం దారా. నేను రానురా, రేపు మా గంగసారి కొడతారా. ఇది నేను చెప్పను. అబ్బా ఎవరు చెప్పమంటే చెప్పట్లా, మళ్ళీ మా అమ్మని అడిగా. అమ్మమ్మ నాకు ఈ లెక్క అర్థం కట్ట చెప్పమ్మా. నాకు వంట పని ఉందిరా, ఇక ఈ ఫోన్లో వస్తాయిగా, ఫోన్లో చూసి చేసుకో. అబ్బా వీడియో బాగుంది, వీడియో కదా. అబ్బా గేమ్ బాగుంది, గేమ్ ఆడు. ఏ డాక్టర్ లాగే తొడగడు పోరగాడు, ఏవో ఆటలు ఆడుతాడు. లాగేసుకున్న పోరగాడు గూగుల్ తల్లినే అడుగుతాడు. రంగు రంగుల లోకమది బొంగరములే తిప్పుతుంది. రంగు రంగుల లోకమది బొంగరములే తిప్పుతుంది. మాయాజాలం అరెరే గందరగోళం, అరెరే మాయాజాలం
బాబు బాబు లేరా, ఏమైందిరా నాన్న? బాబు లేరా, బాబు లే నాన్న, ఏమైందిరా? ఏమండి ఏమండి ఏమైంది? ఏమోనండి, నేను వచ్చేసరికి పడిపోయి ఉన్నాడు. బాబు లేరా, బాబు బాబు డాక్టర్ గారిని పిలుచుకొని రండి. బాబు లేరా, బాబు లేనా, బాబు బాబు లేరా, ఏమైందిరా? బాబు పడిపోయాడండి. లేనన్న, బాబు లేరా, ఏమైందిరా? బాబు లేనా అన్న, బాబు లేరా, ఏమైందిరా నాన్న? బాబు లేరా, బాబు లేరా, 2 బిళ్ళలు వాడండి, రేపు తగ్గిపోద్ది. లేనన్న, బాబు ఏమైందా? లేనన్న, బాబు లేరా, ఏమో తెలియదండి, పడిపోయాడండి. బాబు లేరా. బాబు కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, బాడీ కూడా డిహైడ్రేట్ అయింది. బాబు రోజు ఏం చేస్తాడమ్మా? ఫోన్ చూస్తూ చూస్తూ పడిపోయినట్లున్నాడు. అసలు మీరు మీ బాబుని పట్టించుకుంటున్నారా? ఎక్కువసేపు ఫోన్ చూస్తూ చూస్తూ పడిపోయినట్లున్నాడు. అసలు మీరు మీ బాబుని పట్టించుకుంటున్నారా, ఫోన్ పట్టించుకుంటున్నారా? అనుకుంటా. బాబు బాబు లేరా? చూడు చూడు వణుకుతున్నాయి ఈ అబ్బాయి చేతులు, షివరింగ్ అవుతున్నాయి. ఎక్కువసేపు ఫోన్ చూసి చూసి రేడియేషన్ ఎక్కువగా అయిపోయి చేతులు వణుకుతున్నాయి. పేరెంట్స్ ఇట్లా చేస్తే ఎట్లా? ఫస్ట్ మీరు మారాలి. బాబు ఫస్ట్ మీ మమ్మీ చూసిందా? మమ్మీ చూసింది. చూడండి మీ బాబు మేమేం చెప్తున్నాడు. ఫస్ట్ మీరు మొబైల్ చూడటం మానేయండి, తర్వాత మీ పిల్లలతో మానిపించండి. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ మీరు మొబైల్ చూడటం మానేయండి, తర్వాత పిల్లలతో మానిపించండి. ఓకేనా? పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరు పిల్లలకు ఫోన్ ఇస్తే పిల్లలకి నరాల బలహీనత, బ్రెయిన్ సమస్యలు అటువంటివి వస్తాయి. తర్వాత మీ ఇష్టం, మీ పిల్లలు మీ బాధ్యత. కాబట్టి వారి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అంతా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల్ని ఫోన్ నుంచి దూరంగా ఉంచగలరని కోరుకుంటున్నాను. కోలాట ఆడతారు.